అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అయితే మీ మధ్యకి నేను ఒక వాక్యాన్ని తీసుకొచ్చాను. అది మనకు చాలా అవసరమైనటువంటి వాక్యం అది. అదేంటంటే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. ఏమని ఉంటుందండి అక్కడ? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని ఒక వాక్యం ఉంటుంది. అయితే దావీదు మహారాజు చూడండి ఏం చెప్తున్నారో, నేను సంతోషంగా ఉన్నాను అంటే, నేను ఎందుకు సేఫ్గా ఉన్నాను అంటే, అది నా బలం బట్టి కాదు, నా సామర్థ్యం బట్టి కాదు, కానీ నా దేవుడైన యెహోవా దేవుని వలననే. అంటే ఆయన నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను ఏ కొదువ లేకుండా, ఏ లోటు లేకుండా ఉన్నాను అని దావీదు మహారాజు చెప్తున్నాడండి. అదే చూడండి, ఇక్కడ నూతన నిబంధనలో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు. సో గొర్రెల మంచి కాపరి అంటే ఆయన ఏం చేస్తారంటే, ఆయన గొర్రెల మంచి కాపరి అంటే గొర్రెలను మంచిగా చక్కగా పోషిస్తాడు, మంచి ఆహారంతో పోషిస్తాడు. అలానే గొర్రెలు ఎక్కడ తప్పిపోకుండా కాపాడుతాడు, గొర్రెలని సరియైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు, గొర్రెల్ని కాపు కాస్తాడు, గొర్రెలను సంరక్షిస్తాడు. ఏదన్నా ప్రమాదమైనటువంటి జంతువు ఒకవేళ వచ్చి ఆ గొర్రెని ఏమన్నా చంపాలని చూసినట్లయితే దాన్ని అడ్డుకొని ఆ గొర్రెని కాపాడతాడండి. అదండి మనం చూసుకోవాల్సిన విధానం ప్రభు అయిన యేసుక్రీస్తులో. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. సో మన జీవితంలో కొన్నిసార్లు మనము కొన్ని విషయాలను బట్టి కలత చెందే అవకాశం ఉంది. సో కొన్ని అనుకున్నటువంటి చూడండి, మనం ఊహించినటువంటి జరుగుతూ ఉండొచ్చు, మనం అనుకున్న రీతిగా మనం లైఫ్ ముందుకు కొనసాగుతూ ఉండకపోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో బయట మార్కెట్ చూసినప్పుడు కానీ, బయట ఎన్విరాన్మెంట్ని చూసినప్పుడు కానీ, జాబ్స్ విషయంలో కానీ అనేక విషయాల్లో మనం కలత చెందే అవకాశం ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఉన్న ప్రతి అవసరతకి, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్ట్రగుల్కి, మన జీవితంలో ఉన్న ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఒకటే అండి, ఒకే వాక్యము ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేదా యేసుక్రీస్తు నా మంచి కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను కాపు కాస్తాడని. అలానే ఇంకో వాక్యం ఏముందంటే చూడండి, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటాడు. ఆ తర్వాత ఎవరునూ వారిని నా చేతి నుంచి అపహరించలేరు అంటాడు. సో దేవుడు ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చాడు చూడండి. నిజమే, మన ప్రభు చేతిలో ఉన్నాం. ఆయన మనల్ని చిక్కుతున్నాడు, ప్రస్తుతానికి ఆయన రూపంలో చిక్కుతున్నాడు, మనలో లోపాలని సరిచేస్తున్నాడు, మనల్ని ఆయన స్వరూపంలోకి మారుస్తున్నాడు. అలానే ఆయన యొద్ద నుండి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరండి. మనం కమిట్ అయి ఉంటే చాలు, మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఆయన సంరక్షణ నుంచి, ఆయన కాపుదల నుంచి, ఆయన భద్రత నుంచి, ఆయన పోషణ నుంచి మనల్ని ఎవరు వేరు చేయలేరు. ఆయన మనల్ని భద్రపరుస్తాడు, తన రెక్కల చాటున భద్రపరుస్తాడు, మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాడు, మన జీవితంలో ముందుకు తీసుకువెళ్తాడు, మనల్ని ఫలింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో ఇట్టి ప్రమాణంతో మనము ముందుకు వెళ్ళాలి. సో మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకోని జరుగుతున్నా కూడా మనం ధైర్యం విడవక ప్రభు అన్నీ నాకు మేలు కొరకు జరిగిస్తున్నాడని నమ్మాలి. ఆమేన్.